గరికపాడులోని డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా కిసాన్ మోర్చా సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని వికసిత భారత్, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రతి ప్రాంతంలోని ప్రోత్సహిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. అనంతరం రైతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. భారతదేశం గత 2014లో 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేటప్పటి నుంచి ఇవాళ చూసినట్లయితే ఈ ప్రపంచంలోనే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దీనిలో ప్రధానమైనటువంటి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు సమాజానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు, రైతులు, యువకులు, వెనకబడినటువంటి వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని 12 సంవత్సరాల్లో భారతదేశం యొక్క దిశ మార్చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. రైతులకు సంబంధించినటువంటి ఈ దేశంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి రైతువారీ వ్యవస్థ దగ్గర నుంచి ఇవాళ మనం కూడా ప్రపంచీకరణలో భాగంగా ఫెర్టిలైజర్స్ ను ఉపయోగించుకొని, కెమికల్స్ ను ఉపయోగించుకొని మనం చేసుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా మరలా భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాలంటే మనం ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి మన ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే దిశగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేవీకే సెంటర్స్ లో కూడా కేంద్ర పార్టీ యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆదేశం మేరకు, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కుమారస్వామి గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి కొల్లి నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో కేవీకేలో ఇవాళ మనం పెద్ద ఎత్తున రైతులకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కేవీకే ద్వారా, కేవీకే యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతుల కోసం చెప్పి నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి పథకాలను, రైతులు ఎవరైతే పంటలు వేసేటటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాలకి జమ చేయడంతో పాటుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరొక 12,000 రూపాయలతోటి ఇవాళ 18,000, 19,000 రూపాయల వరకు కూడా రైతులకి ప్రతి సంవత్సరం కూడా రైతులకి పంటలు వేసేదానికి మద్దతు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం రైతులకి పంట వేసే సమయం మాత్రమే కాదు, పంట ఏదన్నా గనక న్యాచురల్ కెలామిటీస్ వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల గనక దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే వారందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించేటువంటి వ్యవస్థలు ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడినాయి. అదేవిధంగా పండించినటువంటి పంటల్ని అమ్ముకునే దానికోసం అని చెప్పి లోకల్ ఫర్ గ్లోబల్ అన్న పేరుతోటి ఈ ప్రాంతంలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా విదేశాల్లో మనం అమ్ముకునే విధంగా ఈనామ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పండించినటువంటి పంటల్ని కొంతమంది రైతులు కనుక రైతులు సంఘటితీకరణ జరిగి ఒక 50 మంది రైతులు కలిసి ఎఫ్పిఓలు కనుక పెట్టుకున్నట్లయితే వారందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి గోడౌన్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతు సోదరిమణులకు కూడా తెలియజేసే దానికోసం అని చెప్పి ఇవాళ మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కూడా చేపడతా ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కేవీకే తరఫున రవికిషోర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు కొల్లి నాగేశ్వరరావు గారికి, వారికి సహకరించినటువంటి కిసాన్ మోర్చా జిల్లా వ్యవస్థలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇవాళ భారతదేశాన్ని రైతువారీగా ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టే విధంగా ఇవాళ ప్రపంచీకరణలో భాగంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచం మొత్తం. నమస్కారం, నా పేరు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పార్టీ నిర్వహించాలి,
అని చెప్పిన సందర్భంలో 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుకొని కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు స్వచ్ఛ భారత్ ఉదయం స్వచ్ఛ భారత్ మొదలుకొని మొక్క నాటే కార్యక్రమం కావచ్చు, పార్కులోని వాకర్స్ చేసేటువంటి వాకర్స్తోని చిట్ చాట్ కార్యక్రమం కావచ్చు, అలా కార్యక్రమాలతో బిగినటువంటి ఆ రోజంతా ఈ జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి ఆ యొక్క ప్రాజెక్టులు సందర్శించే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా విశిష్ట వ్యక్తులు సమాజంలోనే ప్రభావితం చేయగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసే కార్యక్రమం కావచ్చు, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మేధావుల సమావేశం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ రోజంతా కూడా గడిచిన సందర్భంలో ఈ 12 సంవత్సరాల కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పిన సందర్భంలోని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని సేంద్రీయ వ్యవసాయం యొక్క కార్యశాల నిర్వహించాలని చెప్పిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలోని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యశాల నిర్వహించడం, ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గారి నాయకత్వంలోని జరిగిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ప్రీతమ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ గారు, బాజీ గారు రావడం, ఈ యొక్క కార్యశాలని రవికిషోర్ గారు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ గారు దాదాపు 1.5 గంటల పాటు ఏ విధంగా మన జ్ఞానాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్ని మనం చేయాలనేటువంటి అంశాలు, అనేక అంశాలు కూడా ఈ యొక్క రైతులకి చెప్పిన నేపథ్యంలోని తప్పకుండా ఈ యొక్క కార్యశాల 100% వచ్చినటువంటి రైతులంతా కూడా పంట పట్టించుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు. రాబోయే రోజుల్లోని ఇలాంటి కార్యశాలలు ప్రతి ప్రాంతంలో నిర్వహించే విధంగా ఒక ప్రణాళిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని, అదేవిధంగా అధికారుల సహకారంతో ప్రభుత్వం యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోని కేంద్రంలోని ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రపంచ దేశాల్లోని భారతదేశాన్ని అగ్ర రాజ్యంగా తయారు చేసే దిశగా వికసిత భారత్ దిశగా నడుపుతున్న మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలోని ఆ యొక్క కళలను నెరవేరడంలోని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ ఏదైతే ఒక మంత్రాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగిందో అదే నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్రంలోని ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరితో కలిసి అందరి అభివృద్ధిని సాధిస్తూ అందరి సహకారంతో అందరి ప్రయత్నంతో ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని వికసిత భారత్గా వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రయత్నం కూడా ఈ యొక్క మన నేలని కాపాడుకుంటూ మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ విధమైనటువంటి పంటని ఏ విధమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తే తద్వారా భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం అనేటువంటి అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చు, ఎంతెంత లాభాలు పొందొచ్చు అనేటువంటి విషయాలు కూడా తీసుకెళ్ళి కిసాన్ మోర్చా జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశం అంతా కూడా ఈ సేంద్రియ వ్యవసాయ రైతుల మోటివేషన్ తరగతులు అన్ని జిల్లాల్లోనూ నిర్వహించవలసిందిగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈనాడు జగ్గయ్యపేట కేవీకే వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లూరు జయప్రకాష్ నారాయణ గారు, అలాగే శ్రీరామ్ తాతయ్య గారు స్థానిక శాసనసభ్యులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరిమణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది సామాజిక పరంగా ఆరోగ్య రీత్యా కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఈనాడు. అలాగే భూమిని పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక కొత్త అంశాన్ని ఇవాళ రైతులకు ఒక ఉద్యమంగా
రైతుల్లోకి తీసుకొస్తే భూమి సవ్యంగా లేదు, ఈనాడు లేని పరిస్థితుల్లోనే పంటలు సవ్యంగా లేవు, అనారోగ్యకరమైనటువంటి పంటలు మరి ప్రజానీకానికి అందించడం జరుగుతోంది. దాని మూలంగా వచ్చే అనర్థాలని తెలియజేయడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కేవీకే ద్వారా కూడా కేవీకేలో ఉన్నటువంటి విత్తన శుద్ధి కానీ, తర్వాత మిగిలినటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు కానీ, ఆధునిక వ్యవసాయ పనిముట్లు కానీ వీటన్నిటిని కూడా పరిచయం చేసేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సేంద్రియ ఉత్పత్తులు ఏవేవైతున్నా వాటన్నిటి కూడా ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడికి వచ్చేటటువంటి రైతు సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా తెలియజెప్పేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టడం జరిగింది. ఇది మా రాష్ట్ర అధ్యక్షులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమార్ సాంగ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు మాకు అడ్డూరి శ్రీరామ్ గారు, వీళ్ళు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం జిల్లాలో. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.